కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మొన్న విజయవాడలో వరదలు వస్తే వరదల్లో డైవర్షన్ చేయడానికి మన ఏకంగా ముఖ్యమంత్రి గారు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఒక ఆయుధంగా వాడుకొని కల్తీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎక్కడ కల్తీ అని మేము అడుగుతున్నాము. ఇంకా అన్ని చోట్ల కొవ్వు కలిసింది అని చెప్పారు. ఇదంతా కూడా అబద్దమని సిబిఐ చెప్పడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం రాజకీయాల్లో లేని విధంగా ఈరోజు చంద్రబాబు గారి కుట్ర బద్దలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే రచించారో ఆ నాటకం పూర్తిగా కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. ఏవైతే కలియుగ దైవ వెంకటేశ్వర స్వామిని ఈ రాజకీయాల కోసం వాడుకుంటున్నారో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏకంగా వేదికగా చేసుకుని వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే ఒక ఆయుధంగా మార్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయాల కోసం ఏకంగా ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సెప్టెంబర్ 18వ తేదీన 2024 సెప్టెంబర్ 18వ తేదీన కూటమి నాయకులు ఎమ్మెల్యేలతోనే ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని ఆ మీటింగ్ లో స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక పెద్ద అబద్దం చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో లడ్డులో జంతు కొవ్వు కలిసిందని ఒక పెద్ద అబద్దం చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు ఇంత పెద్ద అబద్దం చెప్పడము ఎంతవరకు కరెక్ట్? అసలు ఇలాంటి నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మీరు నిన్న క్లియర్ గా కూడా మనకు అర్థమైంది. ఏకంగా మనము ఈ ముఖ్యమంత్రి గారు వారి రాజకీయాల కోసం వాళ్ళు కనీసం ఏది కూడా ఆలోచించకుండా దేవుణ్ణి కూడా ఇలాగా వాడుకోవడం అనేది నిజంగా వాళ్ళ బుద్ధి ఎంత నీచంగా ఉంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకు సిబిఐ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇప్పుడు జూలైలోనే ఎన్డీడీబీ వాళ్ళు ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రథమ నివేదిక, పూర్తిగా నిర్ధారించలేదు. మళ్ళీ కూడా మీకు ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ కూడా పరీక్షలు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు మళ్ళీ ఎన్డీడీబీను అలాగే మళ్ళా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కలిసి 2 ల్యాబులు కలిసి వాళ్లకు ఈ లడ్డు ఈ ప్రసాదంలో జంతు కొవ్వు లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఇంత ఈరోజు సిబిఐ వాళ్ళు కూడా జంతు కొవ్వు కూడా ఈ ప్రసాదంలో కలవలేదు అని చెప్పడం జరిగింది. ఇంకా ఇంతకన్నా ఇంత నీచ రాజకీయాలకు ఈ ప్రభుత్వం దిగజారిందంటే మనం ఏ పరిస్థితులలో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తుందో ఈ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే కల్తీ అనేది నిజంగా వాళ్ళ బుద్ధులు కల్తీ అయ్యాయేమో కానీ నిజంగా ఈరోజు అదే చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళ మనసులు కల్తీ అయ్యాయా, వాళ్ళ బుద్ధులు కల్తీ అయ్యాయా? వీళ్ళ కల్తీ అని తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. వీరు ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాకు కాకోకుండా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇంకా ఎల్లో మీడియా కూడా ఎక్కువ ప్రచారం చేసి ఆ రోజు వాళ్ళంతా కూడా ఇంకా ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళే కాకుండా వీళ్ళంతా ఒకరు స్టెప్స్ కడిగితే ఒకరు వచ్చి మళ్ళీ దేవుని మెట్లు ఎక్కడం ఒకరు జరిగితే ఇలాంటివన్నీ కూడా చేశారు. కానీ ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే మీరు ఈ తప్పుడు ప్రచారాలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు చేసింది తప్పుడు ప్రచారం అని ప్రూవ్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు చేసిన ఈ తప్పుడు ప్రచారాల వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనేకమైన కోట్ల మంది భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలు కూడా ఈరోజు దెబ్బతిన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం, మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా
గమనించాలి. ఎందుకంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందే తప్ప ప్రజలకు ఎక్కడ మంచి చేయాలనే ఆలోచన మాత్రం ఈ ముఖ్యమంత్రి గారికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.